నీతో ఏ భాషలో మాట్లాడాలి? జనరేషన్ గ్యాప్ అనుకుంటా. ఆగండి భయ్యా ఏంటి భయ్యా మీరు ఇంతగా ప్లాన్ చేసి మరీ ట్రైలర్ అని నమ్మించి మిమ్మల్ని వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రభాస్ కల్కి మూవీ నుంచి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వకుండా ఎలా పోతాను అనుకున్నారు భయ్యా? అందుకనే మీకు ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి మరీ పోతాను భయ్యా. కల్కి మూవీ టీజర్ రిలీజ్ అవ్వగానే భారీగా నెగిటివిటీతో పాటు ప్రశంసలు కూడా అందుకున్నారు. ఫస్ట్ ప్రశంసల గురించి పక్కన పెడదాం, ఎప్పుడు వచ్చే నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. టీజర్ రాగానే టీజర్ పై చాలా మంది నెటిజన్స్ ఇది హాలీవుడ్ లెవెల్లో ఏదో మూవీని చూసి కాపీ కొట్టాడు నాగశ్విన్ అనేసి అయితే చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు భయ్, ఇన్స్టాగ్రామ్లలోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లలో. సో కాకపోతే వీటన్నిటిని పెద్దగా పట్టించుకోలేదు నాగశ్విన్. సో ఆ తర్వాత రీసెంట్గా ఇప్పుడు కల్కి మూవీ టీం ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది భయ్య. ఆ పోస్టర్లో ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే గారు ఎడారిలో నిలబడి ఉంటారు. ఆ పోస్టర్ని చూసిన నెటిజన్స్ ఇది కూడా ఏదో బాలీవుడ్ సినిమా నుంచినే ఖచ్చితంగా కాపీ కొట్టి ఉంటారు అనేసి అయితే చెప్పడం అయితే జరిగిందంట భయ్య. సో దానికి స్పందించిన నాగశ్విన్ గారు ఈసారి ఊరుకోకుండా మీకు ఇసుక ఉండడం వల్ల మీకు అలానే కనిపిస్తుంది, కాకపోతే ఈ సినిమా పూర్తిగా వేరే లెవెల్లో ఉంటుంది, ఏ హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టిన మూవీ కాదు, ఈ సినిమా కేవలం మహాభారతాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. కల్కి మూవీ మహావిష్ణువు కల్కి అవతారంలో కనిపించడం ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తుంది. ప్రభాస్ యొక్క పాత్ర ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉంటుంది. ఇక వారితో పాటు అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే గారితో పాటు కమల్ హాసన్ కూడా ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఏ హాలీవుడ్ మూవీని బేస్ చేసుకొని తీసింది కాదు, మన ఇతిహాసాలకు సంబంధించిన మహాభారతాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా అంటూ చెప్పుకొచ్చాడంట భయ్య. ఈ పోస్టర్పై వస్తున్న పుకార్లపై మీరేమనుకుంటున్నారో కామెంట్లు తెలియజేయండి భయ్య. ఉంటాను భయ్య, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో అలాగే ప్రభాస్కు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను భయ్య. అలాగే మన ఛానల్ను లైక్ చేయండి భయ్య. ఖచ్చితంగా మన లౌడలో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి భయ్య. ఉంటాను భయ్య, ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.